సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని కొంతమంది రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సమావేశానికి లక్ష్మణ్ వచ్చినప్పుడు తాను వెళ్లిపోతున్నా అని అనటం అబద్ధమని పేర్కొన్నారు. తాను మాలజాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాక వెంకటస్వామినే అని విషయం మర్చిపోతున్నారని తెలిపారు. తన మీద ఎందుకు ఇంత ఈర్ష్య అని తాను అందరితో కలిసికట్టుగా ఉంటా అని మంత్రి వివేక వెంకటస్వామి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని కొంతమంది రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సమావేశానికి లక్ష్మణ్ వచ్చినప్పుడు తాను వెళ్లిపోతున్నా అని అనడం అబద్ధమని పేర్కొన్నారు. తాను మాలజాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాక వెంకటస్వామినే అనే విషయం మర్చిపోతున్నారని తెలిపారు. తన మీద ఎందుకు ఇంత ఈర్ష్య అని తాను అందరితో కలిసికట్టుగా ఉంటా అని మంత్రి వివేక వెంకటస్వామి స్పష్టం చేశారు.